మిత్రులారా, 6 గ్యారెంటీలు అన్నాడు సారు. మరి 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నాడు? 6 గ్యారెంటీల వల్ల మనకు ఒరిగేది ఏముంది? 6 గ్యారెంటీలతోటి ఏమైనా లభ్యం జరుగుతుందా? మన పిల్లలకి, మన భవిష్యత్తుకి ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ జరగలేని పరిస్థితి. మరి లక్షల వేల కోట్ల రూపాయలు పెట్టి చదువుతున్న చదువులు ఈరోజు ఆ చదువులకు ఎటువంటి జాబులు రాకపోతే ఇక మన పిల్లలు చదివి ఎందుకు? అదేవిధంగా చిన్నప్పటి నుంచి ఏదైనా పని చూపిస్తే వాళ్ళు ఆ పనిలోనే ప్రొఫెషనల్గా తయారయ్యి లక్షల్లో సంపాదించుకుని మేధావితనం పెరుగుతుంది కదా. మరి 6 గ్యారెంటీలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో ఎన్నో హామీ పథకాలు పెట్టేసి ప్రజల్లో కూడా కొంత డెవలప్మెంట్ని తీసుకొచ్చింది. కానీ కొందరు చదువుకునే విద్యార్థుల నోట్లయితే మన్ను కొట్టడం జరిగింది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ సంవత్సరం వస్తే మా మీడియా బృందం వారందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి జీవితాలను ఇవ్వడానికి ప్రయత్నించండి అని చెప్పడానికి అందరూ పన్నాగం పూనుకున్నాం. సరే, అది ఆ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యే ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ దిగిపోయింది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి 6 గ్యారెంటీల మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆ 6 గ్యారెంటీలు ఇస్తాడా లేకుంటే మొత్తం ఊడ్స కొడతాడా అనే దాని గురించి ఈరోజు ముచ్చటైతే మాట్లాడుకుందాము. దాని గురించి రేవంత్ రెడ్డి పైన ఇగో ఇటు చూడండి ఒకసారి, గిట్లా ఎవరు తయారు చేసిలో కానీ అసలు మామూలుగా కాదు ఈ యానిమేషన్. ఈ విధంగా ఇంతకుముందు కేసీఆర్ మీద ఇదే విధంగా ట్రోల్ చేసిళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఇదే విధంగా ట్రోల్ చేసి ఏమో ట్రోల్ చేసిళ్ళు. కాంగ్రెస్ చెప్పని 7వ గ్యారెంటీ చేతిలో చిప్పకూడు, అంతే. ఇక గ్యారెంటీలు ఏమి ఉండవు. 7వ గ్యారెంటీ వచ్చేసరికి చేతిలో ఉంటుంది సిప్పే. ప్రజల్లో ఉన్న ఇలాంటి వైఖరి మార్పును తీసుకొస్తాడని ఇటువంటి ఒక చిత్రాన్ని తయారు చేసి నెట్టింట వైరల్ చేసి ఎలా చేశారు. మరి ఇది చేసింది ఎవరో కానీ కరెక్ట్గా చేసి పడేసిండు. ఆ చిప్ప ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఏంటిదండి? ఆ అందానికి, ఆ చిప్పకి, ఆ గుడ్డకి, ఆ సొక్కాకి మనం ఇచ్చే వాల్యూ చాలా తక్కువ. అసలు ఏ రకంగా చెప్పుకున్నా కూడా ఎంత అసలు చూస్తా అంటేనే దిష్టి తగిలేటట్టు ఉంది. అంత ముద్దుగా తయారు చేశారు చేసేటోళ్ళు. కానీ సరే, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఉన్నాయో చూడండి. ఇక చిప్పకూడే 6 గ్యారెంటీలు గోవిందా అన్నట్టు ఆయన ముచ్చట్లయితే మనం విందాము. కాంగ్రెస్ పార్టీ చేసేటి కొన్ని హామీలు చూద్దాం. ఇక మేడిగడ్డ శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేంద్రం స్వాధీనం, తెలంగాణ జల హక్కులను తీవ్ర విఘాతం, నెలాఖరులోగా కేసీఆర్ ఎంబీ కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించాలని ఆదేశము. ఇక వీళ్ళే భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఏం చేశారంటే కేఆర్ఎంబీకి కృష్ణా జల నీళ్లను పూర్తి స్థాయిలో అప్పగించి సంతకాలు పెట్టించి మరి పక్కకు తొలుగుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి నాకేం తెలియదు అయ్యో, అంత కేసీఆర్ చేసిర్రు అయ్యో అనుకుంటూ పాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఈరోజు వాస్తవం చూసుకుంటే ఏ పత్రిక కూడా ఆయన గురించి ఈరోజు కేఆర్ఎంబీకి జల నిధులను అన్ని అప్పగించుకున్నట్టు ఎక్కడ రాసిలేదు. ఓన్లీ ఆ పేపర్లు కూడా, ఆ యొక్క భజన మీడియాలు కూడా ఆయన యొక్క ఘనతను తిలకిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ కేఆర్ఎంబీకి నీళ్ళను అప్పగించింది కేసీఆరే అని చెప్తున్నాడు, కానీ నేను అప్పగించినట్టు ఏ మీడియా అట్లా ఆ విధంగా రాయడం లేదు. ఎందుకు రాస్తుంది? వాళ్ళు పూర్తి స్థాయిలో అమ్ముడు పోయారు కాబట్టి దాని గురించి రాయది. ముఖ్యమంత్రి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటాడు, ముఖ్యమంత్రి అంతా మంచి మనసున్న మహానుభావుడు ఎక్కడ లేడనుకుని చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ కోరుకుంది. మరి అదే ప్రగతి భవన్ ప్రజా దర్బార్ ముందు అందరి మాకు ఏదైనా హెల్ప్ చేస్తాడా అని ప్రజలందరూ నానా రకాలుగా ఎదురు పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరి దాని గురించి పట్టించుకోడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో రైతు మరణ మృదంగం, అంతేనా కదా? ఈ 3 నెలల్లోనే ఆటో డ్రైవర్లు, అందులోని సగం అన్నదాతలందరూ ఊరేసుకోనో పురుగుల మందు తాగో అలాంటి మరణ మృదంగాలు మొదలయ్యాయి కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన నుంచి. 10 సంవత్సరాలుగా చూడని ఇటువంటి కరువు కాటకాలు, 10 సంవత్సరాలుగా చూడని ఇటువంటి అఘాయిత్యాలు, 10 సంవత్సరాలకు చూడనిటువంటి మరణాలు ఈసారి కాంగ్రెస్ పార్టీ నెలకొల్పినప్పుడే మన కళ్ళారా చూస్తున్నాము. అంతేనా కదా ప్రజలారా? మీరే చెప్పండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా జరిగిందా? ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నప్పుడే కొన్ని వేల చావులను మనం కళ్ళారా చూసాము. అంతేనా కదా? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అందరికీ మంచిని చూపెట్టింది, మంచి మార్గాన్ని చూపెట్టి ఇలా బ్రతకండి చూపెట్టిపోయారు. అని చూపెట్టినప్పటికీ అదే విధంగా కొనసాగించాలి కదా ప్రభుత్వాన్ని. మార్పులు చేర్పులు చేస్తే ఇక్కడ మరణించేది రైతులు, ఆటో డ్రైవర్లు మాత్రమే. 6 గ్యారెంటీలు ముచ్చడేదో అని ప్రజల్ని ఆదుకోడు రేవంత్ రెడ్డి. 6 సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉందట. ఇది కొన్ని రోజుల దాకా మనమే వేచి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది తెలంగాణకి.
అనేది ఇక్కడ చర్చనీయాంశకం.